గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. స్వాగతం 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 సుస్వాగతం. పూజనీయులకు పుర ప్రముఖులకు జనవంతులకు స్వాగతం, విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం.
సంవత్సరానికి కలిగిన విద్యార్థుల యొక్క సమ్మేళనం ఈరోజు ఇచ్చట ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీరందరూ ఎంతో కృషి చేసి పట్టుదలతో మా అందరినీ ఇక్కడికి స్టేజ్ని జరుపుకునేందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు 20 సంవత్సరాల తర్వాత జరిగిన చదువు ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి రప్పించినందుకు నమస్కారం మీ అందరికీ. అయితే ఆ కాలంలో మాతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు చెప్పి ఉంటారు. అందులో కొంతమంది ఈ సమావేశానికి రాలేకపోవడానికి కారణం ముఖ్యంగా ఒకటి దూర ప్రయాణం ఒకటిందని, కొంతమంది దేహాన్ని చనిపోయారు. అందులో ముఖ్యంగా మీ యొక్క పాఠశాలకు ఎక్కువ కాలం పనిచేసిన శ్రీ శేఖర్ గారు ఆయన మరణించారు. ఇందుకు మనమంతా సంతాపం వ్యక్తం చేయాలి. అదేవిధంగా ఇద్దరు గంగారెడ్డి సార్లు వారు కూడా చనిపోయారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనమంతా 2 నిమిషాలు స్టార్ట్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునుగా. గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంగా గురుపదేశం పొంది తరించిన మానవ జన్మే ధన్యంగా మానవ జన్మే ధన్యంగా. గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా. బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్లకడ తేచునురా. దుఃఖ నివారణ దుర్గుణ నాశన మొనరించువాడు గురువేరా. మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా మార్గదర్శి సద్గురువేరా. గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
मूर्तिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పర
గులాబీ పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనాటి రోజుల్లో మీరు చేసిన విద్యాభ్యాసము జ్ఞాపకాలు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, ఎటువంటి ఆటలు ఆడారు, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇవన్నీ ఒకసారి నెమరేసుకోవడానికి చక్కని వేదికగా మనకు తయారైంది. దీనికి మీరు గెట్ టుగెదర్ అనే ఒక సాంప్రదాయం పాటించారు. సుమారు బహుశా మీరు ఒక నెల రోజుల నుంచి మీరందరూ ఒకే చోట కలుసుకోవాలంటే ఇది చాలా ఈజీ అయిన పని కాదు, చాలా కష్టమైన పని. మీరందరూ ఎంతో కష్టపడి ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేసుకోవడం మామూలు మాట కాదు. దాని పక్కకు పెట్టండి, కానీ అందరూ ఒకే చోట రావడం చాలా కష్టమే. కానీ ఇటువంటి సమ్మేళనాలు మేము మా సాధనలో కూడా కొన్ని సందర్భాలు పాల్గొన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మీతో పాల్గొనడం మా అందరికీ ఎంతో సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Not now. During 96-97, you were my friends. Am I correct? Yes, yes. Friends, you are happy. Amongst our seniors, professors, senior people, and the women. All that's not that. We hope we did justice to you. With your introduction, we came to know many of your personal facts. You have grown up with them, among them, went to go abroad, some other states. 96-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వారికి విద్యను బోధించినటువంటి మాలాంటి విశ్రాంతి ఉపాధ్యాయులకు అందరికీ కూడా అవానాన్ని పంపించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మా వైపు నుండి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మామూలుగా ఒక ఉపాధ్యాయుడు సమాజానికి వచ్చిన తర్వాత కంకణం కట్టుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వృత్తిలో కూడా ఉపాధ్యాయుల గురించి చాలా కీలకమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మామూలుగా నేను ఇక్కడికి మొట్టమొదటిసారిగా 370 జీవో ఎఫెక్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్లో ట్రయాంగిల్ ట్రాన్స్ఫర్ ద్వారా లక్ష్మీపతి సారు, తర్వాత నరసింహ సారు, తర్వాత అబ్బా సార్, ఈ 3 ప్లేస్లలో నేను రావడం జరిగింది. 90లో జరిగినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి హెడ్ మాస్టర్ శేషాద గారు ఉండేవారు. ఆ సార్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిలో ఈ పచ్చలాడుకు ప్లేస్ రావడానికి చాలామంది ఏమన్నారంటే, అప్పుడు ఒక విధంగా పచ్చలాడుకు అంటేనే ఒక విధంగా భయం ఉంది. అంటే ఏదో ఒక విధంగా అక్కడ స్కూల్ సరిగ్గా నడవదని, స్కూల్ తాళాలు వేస్తారని, ఎఫెక్టివ్ ఏరియా అని చెప్పేసి అన్నారు. కానీ మేము వచ్చిన తర్వాత చేసినటువంటి 7 సంవత్సరాల కాలంలో కూడా అలాంటి సంఘటన కూడా ఏమీ జరగలేదు. ఇక్కడ మేము 7 సంవత్సరాల కాలం కూడా చాలా సునాయాసంగా తోటి ఉపాధ్యాయులతో మంచిగా విద్యాబోధన విద్యార్థులు చేయించి మంచి పేరుతో మేము బయటకు పోవడం జరిగింది. అయితే ఇక్కడ మామూలుగా మేము వచ్చేటప్పుడు ఇక్కడ రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేకుండా బస్సు కూడా రావాలంటే ఆర్మూర్ నుంచి జీబులో వచ్చి అప్పటికి ఆ బ్రిడ్జ్ కూడా సగమైంది. మైపాలికి కట్టినటువంటి బ్రిడ్జ్ సగమైంది. ఆ సగమైన తర్వాత నీళ్ళు పడుతుంటే అప్పుడు మేము ఆ చివరి నుంచి వచ్చిన తర్వాత పైకి అనుకొని అట్లా బాగా దాటేసి వచ్చి మళ్ళీ రిటర్న్లో కూడా ఆ విధంగా పోయేవాళ్ళు. కానీ ఇంత కష్టమైనా కానీ ఒక విధంగా ఈ అనుభూతి మేము చేసినటువంటి సర్వీస్ కాలంలో కూడా ఉపాధ్యాయ వృత్తిలో కూడా అనుభూతి ఎక్కువగా ఉంది.
ఈ పచ్చనాటలో చేసినటువంటి అనుభూతి ఒక విధంగా నాకు చాలా ఆనందదాయకంగా వచ్చిన పిల్లల్లాగానే ఉండేది. వీళ్ళలో పైకి పట్టుకొని టిఫిన్లు పట్టుకొని స్కూల్కి రావడం, ఇది బోధించిన తర్వాత రిటర్న్ పోవడం, ఇదంతా కూడా మాకు కూడా పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి కాలం మాది అనే జ్ఞాపకమయ్యేది. అయితే ఈ విధంగా మనం ఏం చేసినప్పటికీ నేను ఒక విషయం చెప్పవచ్చున్నాను. మామూలుగా మనము దారి వెంబడి నడుస్తూ పోతుంటాం, అందజేస్తూ ఎంత సమయభావం ఉన్నా ఇవాళ కలుసుకుంటాము. మనిషికి చాలా బిజీ డేస్ అయిపోయింది. ముఖ్యంగా వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయింది. ఏం చేస్తుందంటే ఏం చేసేది మన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మనం పెట్టుకుంటే అట్లా తీసుకొని వాళ్ళు ఇట్లా ఇట్లా అంటున్నారు. ఎందుకు తెలిసి సంపాదిస్తున్నారు ఇట్లా అంటే చెప్పండి. ఇంత బిజీ ఉండదని ఇవాళ గెట్ టుగెదర్ పెట్టేసి మా అందరినీ ఆహ్వానం చేసిన చూడు, దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్టూడెంట్ అనుకున్నాడు ప్రవీణ్ అని చెప్పేసి నేను సేకలు వేరుగా చెప్తున్నాను. అది మళ్ళీ అక్కడ పిహెచ్డీ చేసి ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఇంకా పిహెచ్డీ చేయకపోయినా మీకు చేతైన కాడికి చదువుకొని మీ రంగాల్లో చాలా చక్కగా రాణిస్తున్నారని మీరు ఇందాక మాట్లాడింది కదా, ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. చాలా సంతోషపడుతున్నా. ఈ అనుభవాన్ని, ఈ సంతోషాన్ని మా ఇంట్లో పంచుకుంటా. ఇంట్లో ఎవరైనా నాకు వేరే స్కూల్ నుంచి పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా పంచుకుంటా. మా పిల్లలు మరి ఈ రంగంలో కృషి చేస్తున్నారు, పనిచేసుకుంటున్నారు, చాలా హాయిగా బతుకుతున్నారు. చిరుకుంటా లేని జీవితాలకి ఏమి లేవు. నాకు తెలిసినంత మటుకు ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా చింత అనేది ఉంటుంది మనిషికి. ఉన్నంతలో మనకి ఏ మెంటల్ టెన్షన్స్ ఎంత ఉన్నా కానీ మనకు ఒక సంతోషాన్ని ముందు తీసుకొని పోతే జీవితము చాలా హాయిగా గడుస్తుంది. ఏం లేకుండా అల్లరి పెట్టుకున్నారనుకో జీవితం అట్లాగే ఎందుకు గడుస్తుంది. పిల్లలకు పేరు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేస్తూ మా అందరికీ తెలిసిన దానికి సంతోషిస్తూ మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు, మీకు మంచి ఆలోచనలు, మీ పిల్లల్ని చదివించడానికి కానివ్వండి, మీ పక్కలకు సహాయం చేయడానికి కానివ్వండి, ఇటువంటి ఆలోచనలు ఇవ్వాలని దేవుని వేడుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని మరి ఈ రకంగా ఉపయోగించుకున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఓల్డ్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అవుదామన్న ఒక ఆలోచన వచ్చి దాన్ని ఆచరణలో పెట్టడానికి మరి ఆయా దశలు కష్టపడి ఈరోజు మమ్మల్ని ఐదుగురిని మళ్ళీ ఒక్క దగ్గర తీసుకొచ్చి న్యాస్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని సన్మానించి మీ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకొని మా యొక్క సేవల్ని కూడా విద్యార్థులందరూ కొనియాడినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ చిన్నగా నాకు గ్యాప్ ఏమనిపించింది అంటే వచ్చేది మీరు కుటుంబ సభ్యులతో సహా వస్తే ఈరోజు ఇది ఒక కార్యక్రమం, ఒక పిక్నిక్, ఒక రసవత్తరంగా గమ్మత్తుగా ఉంది. ఎందుకు అంటే మేము 82లో 10th 82 ఎక్కడ జడ్జిఎస్ బాయ్స్ హై స్కూల్, బాయ్స్ గర్ల్స్ లేదు 5 సెక్షన్లు ABCD, లాస్ట్ ఒకటి యూ ఉంటుంది. ఉర్దూ అంటే తెలుసు కదా, తెలుగు రాకపోతే వాళ్ళు ఉర్దూ మీడియం తీసుకొచ్చారు. అట్లా మరి ఒక్కొక్క బ్యాచ్లో మీలాగా 30 మంది లేరు. ఒక్కొక్క సెక్షన్లో 80 మంది, 5 సెక్షన్లు 400 మంది. 400 మంది ఒక్కసారి కలవరు, దొరకరు. ఎంత ఎక్కడెక్కడో ఉంటారు. కనీసం సగం మంది వచ్చినా మగవాళ్ళైతే భార్య,
అమ్మాయిని అయితే భర్త ప్లస్ పిల్లలు అందరు కలిసి మేము ఒక 12 ఏళ్ల క్రితం ఆర్మూర్లో క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ సిల్వర్ జ్యోతి ఏర్పాటు చేసుకున్నాం. లెక్కేసుకున్నాం 400 మందిలో 200 మంది రాకపోయినా 200 మంది విద్యార్థులు ఇంటూ ఆయన రాక కుటుంబకు 500-600 మంది మొత్తం ఒక పెళ్లి వాతావరణం. అందరూ కూడా డయాస్ నుంచి కుటుంబ సభ్యులతో రావడం, ఆ విద్యార్థిని మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే భార్యను పరిచయం చేయడం, పిల్లలు ఇట్లా పరిచయం చేసుకుంటూ ఒక పరిచయ కార్యక్రమంలో ఒక పూటంతా గడిచిపోయింది. ఎందుకంటే 200 మంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ పైకి రావడం, ప్లస్ ఆ రోజుల్లో హై స్కూల్ అది బాయ్స్ హై స్కూల్లో ఈ 5 సెక్షన్లు కాబట్టి 6 నుంచి 10, 5 30 సెక్షన్లు. ఎంతమంది సార్లు ఉంటారు లెక్కేసుకోండి. ఇంకా దురదృష్టానికి అప్పుడు వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి పోలీసు వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఆ రకంగా పోయినా ఉన్న సార్లు అందరూ వర్క్ వచ్చినారు. మీలాగానే మా ఇంకా ఒక వర్క్ నెట్వర్క్ చాలా మంది ఏం చేసినట్టు ఎవరెవరు పనిచేసారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మొత్తం అడ్రస్లు తీసుకొని అందరూ కలిసి ఆ గురువుల్ని సన్మానం చేసి ఫ్యామిలీస్లో రావడం చాలా బాగా అనిపించింది. కాబట్టి మళ్ళీ ఒకవేళ మీ తర్వాత బ్యాచ్ ఏదైనా ప్లాన్ చేస్తే దాన్ని కూడా ఒక రకంగా ఆలోచన చేయమని చెప్పారు. కొంత కష్టమైన ప్రయాణప్పటికీ అది చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క మజా తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు అంటే మేము అప్పుడప్పుడు కనిపిస్తున్నాం, మీరైతే రోజు వస్తుంది, రోజు ములాఖాత్ అవ్వాలి. కాకపోతే మనం ఎక్కడో దూరంలో స్కూల్ ఉంది, ఎక్కడెక్కడో వేరే ఊరికి వెళ్ళొచ్చు, కలిసి అక్కడ 4 ఏళ్ళు చదువుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ కలిసినారు ఉన్న ఆనందం దానికి పిల్లలు ఎక్కడట్లేదు. ఇది రోజు చూసుకున్న కాబట్టి మీకు అంతా ఆనందమైన వేళ కనిపిస్తలేదు. అదే చాలా ఏళ్ళకు కనిపించిన వ్యక్తి ఉదాహరణకి మన రవి దుబాయ్ వెళ్ళి ఎవ్వరు కనిపించారు అనుకోకుండా ముద్ద కనిపించినారు, అబ్బా కనిపిస్తున్నది. ఇద్దరు ఒక్కరు ఏం చేస్తారు, తగులించుకుంటారు. అంటే తనలో ఉన్నటువంటి అయ్యా దాన్ని చెప్తారు కదా, దానికి ఆనందానికి అవధులు లేదు. అంతటి మహత్తరమైన ఆత్మీయ సమ్మేళనం అట్లా ఉండదు. సరే, మనం అదృష్టాన్ని కొద్ది లోపాలని ఉంటున్నాం, వేరే దూరానికి పోలేదు కాబట్టి అది లేదు. కానీ ఆ రకంగా దూరంలో ఉన్నవాళ్ళు 25 ఏళ్ళ క్రితం విడిపోయి ఈ రోజుల్లో వచ్చి ఈ రోజు మనం కలుసుకుంటే తేజస్సు వస్తుంది. చూడండి, ఎప్పుడైనా పేషెంట్ ఉంటాడు, పోయి మనం ఏం చేస్తాం, మనిషి రాగానే దానికి దగ్గర ఉన్న వ్యక్తి రాగానే అతనిలో ఒక రకమైనటువంటి వెయ్యనుల బలం వస్తుంది. ఏ మెడిసిన్ చేయని పని ఆ మనిషి రచిగానే అతనికి ఒక రకమైన ఆనందం, దాంతోనే సగం రోగాలు తగ్గిపోతుంది. అందుకోసమే పేషెంట్ దగ్గర పోయినప్పుడు ఏం చెప్తారు అంటే వేరే ఏ విషయం మాట్లాడదు, మనిషికి మానసిక బలం ఇవ్వాలి. మానసిక బలం అది మందు కన్నా ఎక్కువ తగ్గిస్తుంది. ఉదాహరణకి మనం తర్వాత మంచి మనం ఇచ్చినప్పుడే వాళ్ళు ఆయా రంగాల్లో పైకి వస్తారు. కాబట్టి ముఖ్యంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు మీకు ఒకసారి అందరికి అభినందన తెలియజేస్తూ మా గౌరవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే. థ్యాంక్ యూ సార్. అంటే ఒక హ్యాపీ ఫీలింగ్, అక్కడ ఫ్రీగా ఉండొచ్చు, ఆరుమన్నారు ఎవరేమన్నారు కొట్టారని చాలా హ్యాపీగా ఉంటాం అనుకో. అని భాషా సార్ సార్ తెలుస్తుందా ప్రైవేట్ స్కూల్ కన్నా త్వరగా గుర్తుగా అయిపోయినారు సార్. కానీ ఒక క్రమశిక్షణ, మనం డబ్బులు డైలీ బయట కొనుక్కుంటున్నామని ఒక కిడ్నీ మినీ ట్యాంక్ టైప్లో ఒకటి చేసి పిల్లల ద్వారా పొదుపు చేయించి పోసేటి సార్ ఉంటారు రికార్డ్ కూడా చెప్తాను సార్. ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం మా ఫ్రెండ్స్ వాళ్ళతో, ఫ్యామిలీ వాళ్ళతో కలిసి మిమ్మల్ని కూడా తప్పకుండా ఇన్వైట్ చేస్తాం సార్. తప్పకుండా మీరు కూడా రావాలి కదా. ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సంతోష్కి, అలాగే బొమ్మన్న విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు. మీకు కూడా పాదవందనం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రావు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఊరుకోండి ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Mustafa, don't worry Mustafa, kalam nee nestam Mustafa. Mustafa, don't worry Mustafa, kalam nee nestam Mustafa. Day by day, kalam odino day by day, payanche shippe friendship Mustafa, Mustafa, don't worry Mustafa, kalam nee nestam Mustafa. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసు నందనవనం, కలలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. పారిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టం వచ్చినా
ఎక్కడి నుంచో గోరుముక్కలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడి కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ಟಿಲ್ಲು ಪೆರು ವಿನ್ನಿಸ್ತಾರೆ ವೆರು ಸೊಕೆ ಮೋಹಿದ ತಿರು ಪಟ್ಟದಿ ತಿನ್ನು ಮಾರ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬಟ್ಟು ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬೆಚ್ಚರ ಬೆಚ್ಚಿ ಬಟ್ಟು ಬಾಕ್ಸಿಲು ಮಲ್ಗೆದಟ್ಟು ಟಿಲ್ಲು ಪೆರು ವಿನ್ನಿಸ್ತಾರೆ ವೆರು ಪೆಕ್ಕೇಸಿ ಕೊಟ್ಟಿನಂತೆ ದತ್ತರಿಲ್ಲು ಡ್ಯಾನ್ಸ್ ಫ್ಲೋರು ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬಟ್ಟು ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಕೊಟ್ಟೆ ನಾವಿಲ್ಲತ್ತು గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో